సిపిఆర్ఎంఎస్ ట్రస్ట్ బోర్డు సమావేశం గురువారం కొత్తగూడెంలో జరిగింది. యాజమాన్య ప్రతినిధులు, గుర్తింపు సంఘం నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో రిటైర్మెంట్ రోజునే సిపిఆర్ఎంఎస్ కార్డు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించినట్లు ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ట్రస్ట్ బోర్డు సమావేశం జరపాలని నిర్ణయించినట్లు సమావేశ ఫలితాలను వివరించారు. సింగరేణి యాజమాన్యం నిన్న కొత్తగూడెంలో సిపిఆర్ఎంఎస్ ట్రస్ట్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 2018 నుండి ఇప్పటి వరకు ఈ ట్రస్టుకు సంబంధించిన సమావేశం నూతన ప్యానెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్గా నేను, యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉంటారు. ప్రధానంగా సింగరేణి ఎవరైతే రిటైర్డ్ కార్మికులకు సంబంధించి సిపిఆర్ఎంఎస్ కార్డు అంటే దిగిపోయిన తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఇచ్చే కార్డులను ఈరోజు అనేక అంశాల మీద దీని మీద చర్చలు జరిగింది. ప్రధానంగా 2018 నుంచి ఇప్పటి వరకు ఈ డబ్బుల విషయంలో యాజమాన్యం ఎల్ఐసిలో ఇటు డబ్బులు 259 కోట్ల రూపాయలు వేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంట్రెస్టు మరి 2018 నుంచి చేస్తే బాగుంటుంది కదా, మొన్ననే వేసారు కదా అంటే దానికి మేనేజ్మెంట్ కూడా 2059 కోట్ల రూపాయలు కార్మికులకు సంబంధించిన ట్రీట్మెంట్కి అయిపోతే తిరిగి మళ్ళీ సింగరేణి మేనేజ్మెంటు ఫండ్ను కేటాయించడం జరుగుతుంది. దాంట్లో ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్పిన అంశం. రెండవది, సింగరేణి కార్మికులు పెన్షన్ సంబంధించి వాళ్ళ సిపిఆర్ఎంఎస్ కార్డుకు సంబంధించి 5,000 మంది ఈరోజు బ్లాక్ అయి ఉన్నారు. అంటే వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ పెట్టలేదు, వెంటనే లైఫ్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. అదేవిధంగా గతంలో కార్మికులు ఎవరైనా మొండి జబ్బులు, ఉదాహరణకు క్యాన్సర్ కానీ, కిడ్నీ పేషెంట్, డయాలసిస్ పేషెంట్ కానీ, ఇతరత్ర రోగుల జబ్బులతోని దీర్ఘకాలికమైన వ్యాధులు కనుక ఉన్నట్టయితే గతంలో వాళ్ళకున్న 4 లక్షలు ప్లస్ 4 లక్షలు 8 లక్షలు పూర్తయిన తర్వాత కంపెనీ మిగతా డబ్బులు కూడా పెట్టేది. కానీ ఇప్పుడు నిన్న మాట్లాడిన తర్వాత మేము దీంట్లో 8 లక్షలు ముట్టకుండా మొదలే సింగరేణి మేనేజ్మెంటే పెట్టాలనేది దాన్ని అడగడం జరిగింది. దాన్ని వెంటనే మేనేజ్మెంట్ కూడా అంగీకరించి ఇప్పుడు ఏదైనా అలాంటి మొండి జబ్బులు ఉంటే సింగరేణి మేనేజ్మెంటే సిపిఆర్ఎంఎస్ ఫండ్ కాకుండా ఈ సింగరేణి మేనేజ్మెంట్ ఖర్చు భరిస్తుంది. సుమారుగా 200 పైచీలకు కార్మిక సోదరులు, గతంలో రిటైర్డ్ కార్మిక సోదరులు ఇలాంటి దీర్ఘకాలిక మొండి జబ్బులతో ఎవరికైతే ఖర్చు పెట్టుకున్నారో ఆ డబ్బులన్నింటినీ వాళ్ళ యొక్క ట్రస్ట్లో సిపిఆర్ఎంఎస్ కార్డులో ఆ డబ్బులన్నీ జమ చేస్తారు. ఇది శుభపరిణామం. అదేవిధంగా రిటైర్డ్ వర్కర్స్ ముఖ్యంగా మేము అడిగింది ఏంటంటే, రిటైర్డ్ వర్కర్లు గోదావరి కానీ ఇక్కడ పనిచేసి గోదావరి కానీ ఉంటారు, బెల్లంపల్లి ఉంటారు, కొత్తగూడెంలో ఉంటారు. వాళ్ళకి ఎక్కడున్నా వాళ్ళ యొక్క మంత్లీ ట్యాబ్లెట్స్, బీపీ షుగర్ సంబంధించిన ట్యాబ్లెట్స్ ఎక్కడున్నా ఇవ్వాలని. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో సుమారుగా 4,000 మంది కార్మికులు నివసిస్తూ ఉన్నారు, సింగరేణి రిటైర్డ్ కార్మికులు. వాళ్ళకి హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉంది, 2 డాక్టర్లు ఉండరు, ఫార్మసిస్ట్ కూడా ఉండరు. కాబట్టి అక్కడ మందులు ఇవ్వడానికి ఏర్పాటు చేయండి అని చెప్పి మేము అడిగినాం. దానికి మేనేజ్మెంటు నెక్స్ట్ మీటింగ్ వరకు నిర్ణయం చెప్తామని చెప్పారు. ఏదైనా పాజిటివ్ నిర్ణయం వస్తుందని కూడా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ యొక్క సిపిఆర్ఎంఎస్ కార్డు గతంలో 20,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సరిగా 40,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సుమారుగా 259 మంది ఇంకా మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మిగతా 20,000 రూపాయలు కట్టి వాళ్ళు అంటే పరిపూర్ణంగా ఈ సిపిఆర్ఎంఎస్ కార్డును దాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది. అలాంటి వాళ్ళ అడ్రస్సులు మైన్ వైజ్, ఏరియాల వైజ్గా మేనేజ్మెంట్ అడగడం జరిగింది. వాళ్ళు తప్పక దాన్ని ఇస్తారు. అదేవిధంగా సింగరేణి కార్మికులు, రిటైర్డ్ అయిన కార్మికులు ఈరోజు వారి ఏరియాలో సింగరేణిలో అవుట్ పేషెంట్గా పోయినప్పుడు ఏం పర్వాలేదు, కానీ ఇన్ పేషెంట్గా ఉంటే 40% కట్ చేస్తూ ఉన్నారు సిపిఆర్ఎంఎస్ కార్డు నుండి. దాన్ని మేము విత్డ్రా చేసుకోమని చెప్పినాం. సింగరేణి కార్మికులు
ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేశారు కాబట్టి వాళ్ళకు ఫ్రీగా చేయమని అడిగినాం. ఇది కోల్ ఇండియాలో చేసుకున్న వాళ్ళు రాసిన దాని ప్రకారం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో చూద్దామని చెప్పారు. భవిష్యత్తులో ఈ యొక్క విధానానికి సంబంధించిన అంశాన్ని ఎట్లయినా సాధించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈరోజు అంబులెన్స్ సౌకర్యం కూడా దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ మధ్యకాలంలో 2 అంశాల మీద కార్మిక వర్గానికి మేనేజ్మెంట్తో మాట్లాడిన దాంట్లో సిఎంపిఎఫ్ లోన్లు ముఖ్యంగా సింగరేణి వ్యాప్తంగా కొన్ని వందల మంది పెట్టుకొని పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న వాటికి ఇంతవరకు పరిష్కారం కావట్లేదు. వాటిని వెంటనే పరిష్కారం చేయమంటే ఈరోజు సిఎంపిఎఫ్ సంబంధించిన రీజనల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు కోల్ ఇండియాలో ఒక మీటింగ్ పెట్టిన దాంట్లో మన సింగరేణి నుంచి కూడా హాజరయ్యారు, ఫైనాన్స్ నుంచి కూడా పర్సనల్ నుంచి. వాళ్ళు పోయి వచ్చిన తర్వాత మోడాలిటీస్ అని చూసి అతి త్వరలో దీన్ని లోన్ల విషయం క్లియర్ చేయడానికి యాజమాన్యం ఒప్పుకుంది. అదేవిధంగా సిఎంపిఎఫ్ చిట్టీలను కూడా 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా ఇవ్వాలని కోరినాం. 1 సంవత్సరం క్లియర్గా ఉంది, వాటిని ఇస్తారు. ఇంకో సంవత్సరంది 1 నెల 2 నెలల్లో అది కంప్లీట్ చేసి ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకుంది. కాబట్టి సిపిఆర్ఎంఎస్ ట్రస్ట్ మీటింగ్ ప్రతి 3 నెలలకు ఒకసారి జరగాలని చెప్పి మేము అడగగానే వాళ్ళు సంవత్సరానికి 4 సార్లు అంటే 3 నెలలకోసారి ఈ సమావేశం జరిగి ఏమైనా లోటుపాట్లు ఉంటే ఇంకేమైనా మాట్లాడాల్సినవి ఉంటే వెంటనే అంటే మాట్లాడి రిటైర్డ్ వర్కర్లకు సంబంధించిన అంశాలను పరిపూర్తిగా న్యాయం చేయడానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ప్రయత్నం చేస్తుందని కార్మిక వర్గానికి హామీ ఇస్తాము.